అటు మేడం వాళ్ళ మీరు చిన్న మనకు రావాలంటే మేడం ఒకసారి మేడం ఒకసారి మండలానికి మేము ఎలక్షన్ ప్రచారం పని మీద వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక స్పందన ఎలా ఉంది అని మీరు అడిగారు. ఇక్కడ రొంపిచెర్ల మండలంలో ఇంత మారుమూల ప్లేస్లో ఏ రకమైన అభివృద్ధి లేని చోట శ్రీకృష్ణదేవరాయలు గారి వల్ల 2 కేంద్రీయ విద్యాలయాలు ఈ నియోజకవర్గానికి తెచ్చారు. సో ఇక్కడ ఈ ప్లేస్లో రొంపిచెర్ల దగ్గర కేంద్రీయ విద్యాలయ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ ప్రజలతో, ఆ చిన్నపిల్లలతో, ఆ మదర్స్తో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో అభివృద్ధి అనే దానికే ఒక లీడర్ అంటే అభివృద్ధే చెయ్యాలి. ఆ మెయిన్ పని ఒక పొలిటీషియన్ పని అదే కదా. కృష్ణదేవరాయలు గారు ఇది వరకు ఈ లాస్ట్ 5 yearsలో ఆయన ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం ఒక వరికపుడిసెల దగ్గర నుంచి జల్ జీవన్ మిషన్ వరకు కేంద్రీయ విద్యాలయాలు, అంతేకాకుండా చిలుకలూరుపేట దగ్గర 100-bedded ESI హాస్పిటల్స్ అండ్ మెయిన్ థింగ్ 3000 crores నేషనల్ హైవేస్, 4 నేషనల్ హైవేస్ నర్సాపేట నియోజకవర్గానికి తెచ్చారు. దీనివల్ల రాబోయే ఇండస్ట్రియలైజేషన్ కానీ అండ్ ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది పల్నాడుని ఎప్పటి నుంచో పీడిస్తుంది. అందుకే అంత పర్సనల్గా తీసుకుని వరికపూడిసెల దానికి రావాల్సిన టైగర్ రిజర్వ్లో ఉన్న దానికి రావాల్సిన అనుమతులు అన్నీ తీసుకుని ఇప్పుడు శంకుస్థాపన చేసి ముందడుగు వేశారు. ఇక వెనకడుగు అనేది లేదు. ఈసారి కూడా సార్ వస్తే ఒక వరికపూడిసెలైనా కేంద్రీయ విద్యాలయాన్న ఏ అభివృద్ధి అయినా అది మళ్ళీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తేనే సాధ్యం అవుతుంది. సో అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలండి. ఎప్పుడు కూడా మనం నాయకుల్ని ఎన్నుకునే ముందు వాళ్ళ వ్యక్తిత్వం చూడాలి. వాళ్ళ వ్యక్తిత్వంతో పాటు ఎలాంటి నాయకులు అవినీతి పరులా కాదా, ఇవి ప్రతి ఓటర్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అందరినీ కూడా మీరు ఆలోచించి ఓటేయండి. కులం కాదు, గుణం ముఖ్యం. మనిషి ఎలాంటి వారనేది ముఖ్యం. ఇది ఆలోచించుకుని అందరూ కూడా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మనవిస్తున్నాను.